తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి ముందే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేపట్టారు. గాంధీ చౌక్ లో ధర్నా చేయడానికి అనుమతి ఇవ్వాలన్నారు పెద్దారెడ్డి. పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మరోవైపు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ గేట్లు తోసుకొని వైసీపీ నేతలు, కార్యకర్తలు బయటకొచ్చారు. ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీస్ వాహనాల్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సింధు, ఉదయం నుంచి తాడిపత్రిలో అట్టుడికిపోయిందని చెప్పవచ్చు. ఒకవైపు ధర్నాలు, ఒకవైపు పోలీసులు తోపులాట్లు, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసనలు అన్ని కూడి ఈ రోజు తాడిపత్రి ఉదయం నుంచి పూర్తిగా అట్టుడికిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తాడిపత్రిలో ప్రశాంతత వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే ఇది ఈ రోజు ఉదయం నుంచి కొనసాగిన ధర్నాలకు ఎవరైతే అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరి ఈ రోజు జోక్యం చేసుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సర్ది చెప్పడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నాను విరమించుకొని తన ఇంట్లోకి వెళ్ళిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే గాంధీ చౌక్ లో ధర్నా చేయాలని పిలుపునిచ్చిన వైసీపీకి ఈ రోజు గట్టి ఎదురుదెబ్బంటే పోలీసులు అయితే ధర్నా కొని పరిస్థితి నెలకొంది. అయితే అదే సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి దగ్గరే గాంధీ చిత్రపటం పెట్టుకొని ఈరోజు ధర్నా కొనసాగించారు. ఈ ధర్నాకి సంఘీభావం తెలపడానికి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, అలాగే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సైతం పెద్దారెడ్డికి సంఘీభావం తెలియజేయడానికి తాడిపత్రికి బయలుదేరారు. అయితే అనంతపురంలోని పార్టీ ఆఫీస్ నుంచి తిరుపతికి బయలుదేరే క్రమంలో అక్కడ కూడా పోలీసులు చేరుకొని అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వర రెడ్డిని బయటకు రానికోకుండా అయితే గేట్లు వేయడం జరిగింది. అయితే గేట్లు తోసేసుకుంటూ వచ్చిన అనంత వెంకటరామరెడ్డిని, విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అనంతరం అరెస్ట్ తర్వాత అక్కడే ఏదైతే కోర్టు రోడ్ లో పోలీస్ స్టేషన్ ముందరే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. పోలీసులు దౌర్జన్యం, పోలీసులు నశించాలి అంటూ అటు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, ఇటు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు ధర్నాలు చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాలతో ఒక్కసారిగా అనంతపురంలోని రాజకీయం పూర్తిగా వేడెక్కిందని అయితే చెప్పవచ్చు. అయితే అనంతపురం తాడిపత్రి అదనపు ఎస్పీ రోహిత్ చౌదరి జోక్యం చేసుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సర్ది చెప్పడంతో ఆయన ఇంట్లోనికి పంపించడం జరిగింది. అయితే ఇంట్లోకి వెళ్లే క్రమంలో కూడా ఈ నిరసన అయితే ఇప్పట్లో ఆగదు, ఖచ్చితంగా మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు, రోడ్లపై తిరగడం లేదు, మా కార్యక్రమాలు ఏదైతే వైసీపీ అధిష్టానం చేపట్టిన కార్యకలాపాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాము, మాకు ఖచ్చితంగా వీటికి అంటే కొనసాగించే వరకు మేమైతే ధర్నాలు కానీ ఖచ్చితంగా చేపడతాము, అలాగే పోలీసుల వైఖరి కూడా మారాలని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అదనపు ఎస్పీ రోహిత్ చౌదరితో కూడా వాగ్వాదం చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అనంతపురంలో పొద్దున్నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంతపురం తాడిపత్రిలో జరిగిన పరిణామాలు అయితే తీవ్ర అయితే నెలకొంది. తాడిపత్రి పట్టణ ప్రజలకైతే కట్టి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అనంతపురం నగరంలో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేసి ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న సమయంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యి అదనపు బలగాలు రప్పించి పూర్తిగా కట్టుదిట్టమైన బందోబస్తుతో అక్కడ వారిని అక్కడే నిలిపివేయడంతో ఈ రోజు ఉత్కంఠకు తెర తీసిందని చెప్పవచ్చు. అయితే తాడిపత్రి పట్టణంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, జేసీ అభిమానులు కాబట్టి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఈ ఖచ్చితంగా సాయంత్రానికి మరోసారి జరిగే అవకాశం, అంటే ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగే అవకాశం చోటు చేసుకుంటదేమో అన్న సందేహంతో పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో తాడిపత్రికి పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. థాంక్యూ విజయ్ కుమార్.